మనకు తెలిసిన పుణ్యక్షేత్రాల వెనుక కొన్ని వందల ఏళ్ల నాటి, వేల ఏళ్ల నాటి చరిత్రలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ పుణ్యక్షేత్రం వెనుక కేవలం కొంతకాలం క్రితం జరిగిన ఒక అద్భుతమైన కథ ఉందని మీకు తెలుసా? కేవలం ఆ సంఘటన కారణంగానే ఈ పుణ్యక్షేత్రం ఏర్పడిందని మీకు తెలుసు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఆ పుణ్యక్షేత్రమే తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అసలు ఈ అద్భుత క్షేత్రం ఎలా వెలిసింది? దీని వెనుకున్న అసలు కథ ఏంటి? ఈ ఆలయంలో ఎంతమంది దేవతలు ఉన్నారు? వారి విశిష్టత ఏంటి? ఎప్పుడు దర్శించుకోవాలి మరియు టికెట్ వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మానేపల్లి జ్యువెలర్స్ ఈ పేరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు. దాని ఓనర్ అయిన శ్రీ మానేపల్లి రామారావు గారు ఈ స్వర్ణగిరి పీఠాన్ని ప్రతిష్ఠించారు. అసలు అందుకు గల కారణం ఏంటి? 2016లో శ్రీ మానేపల్లి రామారావు గారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి గారు ఒక ఘోరమైన రోడ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. ఆ ప్రమాదం కారణంగా ఆమె తలకు ఒక తీవ్రమైన గాయమైంది. ఆ గాయం కారణంగా ఆమె కోమాలోకి వెళ్ళింది. డాక్టర్స్ అందరూ ఇక ఆశలు వదిలేసుకోండి, ఆమె బతికే పరిస్థితులు కనిపించడం లేదు అని చెప్పేస్తారు. కానీ ఆ కుటుంబం మాత్రం భగవంతుని చాలా బలంగా నమ్మింది. తమకు తోచిన వైద్యం చేపిస్తూనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర తీర్థాన్ని తెచ్చి ఆమెకు తాగించారు. ఇక్కడే ఒక గొప్ప మెడికల్ మిరాకిల్ జరిగింది. కొన్ని రోజుల్లోనే ఆమె కోమా నుంచి బయటికి వచ్చి తిరిగి నార్మల్ పర్సన్ లా మారింది. అప్పుడు ఆ కుటుంబం అంతా సాక్షాత్తు ఆ కలియుగ దైవం శ్రీనివాసుడే తన భార్యకు ప్రాణభిక్ష పెట్టాడని నమ్మిన రామారావు గారు మరియు తన ఇద్దరు కుమారులైన మురళీకృష్ణ, గోపికృష్ణలు కలిసి స్వామివారి కృతజ్ఞతగా ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించుకోవాలని అనుకున్నారు. అయితే అందుకే స్వామివారిపై భక్తితో మానేపల్లి కుటుంబం తమకున్న 22 ఎకరాల సువిశాల కొండ ప్రాంతాన్ని అంటే మానేపల్లి హిల్స్ స్వామివారికి దారపోశారు. ఏకంగా 7 ఇయర్స్ పాటు 500 crores ని ఇన్వెస్ట్ చేసి అహోరాత్రులు శ్రమించి నిర్మించిన ఈ అద్భుతమైన క్షేత్రమే స్వర్ణగిరి. 2024 మార్చి 6న స్వర్ణగిరి క్షేత్రం వైభవంగా ఓపెన్ చేశారు. అయితే ఆర్కిటెక్చర్ పరంగా ఈ ఆలయం ఒక గొప్ప మాస్టర్ పీస్. ఎందుకంటే ఇది ప్యూర్ ద్రావిడ శైలి శిల్పకళ వైభవానికి ప్రతీక. సౌత్ ఇండియాని ఏళ్ల గొప్ప సామ్రాజ్యాలైన పల్లవ, చోళ, చాళుక్య, విజయనగర రాజుల లాంటి అద్భుతమైన నిర్మాణ శైలిలో కలగలిపి ఉన్న ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా చూస్తారు. ఆలయానికి 4 దిక్కుల 4 రాజగోపురాలు ఉంటాయి. గర్భాలయంపై ఉన్న 5 అంతస్తుల విమాన గోపురం రాత్రి వేళల్లో బంగారు వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అయితే ఈ ఆలయానికి మెయిన్ శిల్పకారుడైన డిఎన్వి ప్రసాద్ స్థవతి గారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా ఆయనే డిజైన్ చేశారు. ఇక్కడ అదే విశేషం. ఆలయంలోని దేవతామూర్తులు మరియు వారి విశిష్టతలు. ఇక ఈ క్షేత్రంలో కేవలం వెంకటేశ్వర స్వామి మాత్రమే కాకుండా తిరుమల తిరుపతి తరహాలోనే అన్ని ఉపాలయాలను విశిష్ట దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. ఆ దేవతలు మరియు వారి ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం. ప్రధాన దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో నల్లరాతి విగ్రహంతో 12 అడుగుల ఎత్తులో ఉంటాడు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహంగా ఇది రికార్డ్ సృష్టించింది. నిలువెత్తు రూపంలో స్వామివారు శంఖ చక్ర గదాధారుడై చిరుమందహాసంతో దర్శనమిస్తారు. రెండవ ఆలయం శ్రీ పద్మావతి అమ్మవారు. ఈ ఆలయం స్వామివారి కుడివైపున ఉంటుంది. శ్రీ సంపదలను, ఐశ్వర్యాన్ని ప్రసాదించే జగన్మాత అయిన ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఇళ్లల్లో ధాన్యానికి, ధనానికి అస్సలు లోటుండదని భక్తుల నమ్మకం. 3 శ్రీ ఆండాల అమ్మవారు. వీరిని గోల్తాదేవి అని కూడా పిలుస్తారు. ప్రధాన ఆలయానికి ఎడమ వైపున ఆండాల అమ్మవారి ఉపాలయం కొలువైంది. రంగనాథుని తన భక్తితో వశం చేసుకున్న గోతాదేవిని ఇక్కడ పూజిస్తారు. ముఖ్యంగా వివాహం కాని యువతి యువకులు ఇక్కడ పూజ చేస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వసిస్తారు. 4 జలనారాయణ స్వామి. ఆలయ కోనేరు మధ్యలో జలనారాయణ స్వామి సన్నిధి ఉంది. భారతదేశంలోనే ఇది అత్యంత అరుదైనది. నిరంతరం నీటితో నిండి ఉండే గర్భాలయంలో ఆదిశేషుడిపై స్వామివారు శేషశయనుడుగా కొలువై ఉంటారు. ఈ నీటిపై తేలియాడే విగ్రహాన్ని చూడడం భక్తులకు ఒక దివ్యానుభూతి. 5 మోనోలిథిక్ హనుమంతుడు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 120 అడుగుల హనుమాన్ మండపంలో కొలువై ఉన్న 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులకు అభయాన్నిస్తుంది. నిలబడి ఉన్న భంగిమలో ఈ స్వామికి ఆలయాన్ని క్షేత్రానికి క్షేత్రపాలుగా వ్యవహరిస్తాడు. అంటే మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు ఖచ్చితంగా ఈ హనుమాన్ స్వామిని దర్శించిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించాలి, లేకుంటే మీ కోరికలు నెరవేరవు. అండ్ నేను మీకు ఇప్పుడు కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నా ఈ గుడి గురించి. ఈ క్షేత్రంలో భక్తులకు విస్మయాన్ని గురిచేసే ఆకర్షణమైన ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అదే ఈ గుళ్ళో ఉన్న గంట భారతదేశంలోనే 2వ అతిపెద్ద గంట. అది సుమారుగా 1.5 tons వెయిట్ ఉంటుంది. అంటే సుమారుగా 1700 kgs. ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద గంటగా ప్రసిద్ధి చెందింది. దీన్ని మోగిస్తే వచ్చే నాదం చుట్టుపక్కల మైళ్ళ దూరం వరకు ప్రతిధ్వనిస్తుంది. పవిత్ర 108 మెట్లు. కొండపై ఉన్న ఆలయానికి చేరుకోవడానికి భక్తులు సరిగ్గా 108 పవిత్ర మెట్లు ఎక్కాల్సి ఉంది. నడిపలేని వారి కోసం మరియు వృద్ధుల కోసం ప్రత్యేక లిఫ్ట్ మరియు వీల్ చైర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. నిత్య అన్నదాన సత్రం. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా వచ్చే వేలాది మంది భక్తుల ఆకలి తీర్చడానికి నిత్య అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిరోజు రుచికరమైన స్వామివారి మహాప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా వడ్డిస్తారు. ఆలయ దర్శన వేళలు మరియు రూల్స్. మీరు స్వర్ణగిరి క్షేత్రాన్ని సందర్శించుకోవాలంటే ఆలయ
సమయాలు మరియు నియమాలు తప్పక తెలుసుకోవాలి. సాధారణ రోజుల్లో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. వీకెండ్ శని ఆదివారాల్లో విరామం లేకుండా నిరంతరాయంగా దర్శనాలు ఉంటాయి. స్వామివారికి నిత్య సేవలు ఉదయం 5 నుండి 6:30 వరకు భూపాలి సేవ మరియు అభిషేకం జరుగుతాయి. మధ్యాహ్నం 1:30 నుండి 2:30 వరకు మహానైవేద్యాన్ని మరియు ఉచిత మహాప్రసాద విచారణ జరుగుతుంది. రాత్రి 9 గంటలకు శేజారతిలో ఆలయ తలుపులు మూసివేస్తారు. అండ్ ఈ ఆలయానికి వెళ్లే ముందు ఈ రూల్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. టెంపుల్ ప్రాంగణంలోకి మొబైల్ మరియు ఫోన్స్ అలాగే కెమెరాలు కూడా నాట్ అలౌడ్, కానీ చాలా మంది తీసుకుంటుంటారు. ఇక్కడ మొబైల్ ఫోన్స్ ని డిపాజిట్ చేయడానికి ఒక కౌంటర్ కూడా ఉంది. ఒక్క మొబైల్ కి ₹5 ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ డ్రెస్ కూడా పాటించాలి. సింపుల్ షర్ట్ అండ్ ప్యాంట్ లేకపోతే ధోతి, కుర్తా, పైజామా. ఆడవారైతే శారీ లేదా చుడీదార్ ధరించాలి. షార్ట్ మోకాల వైపు ఉండే దుస్తులు, మోడర్న్ జీన్స్ అండ్ మరియు టీ షర్ట్ వేసుకుంటే ఆలయంలోకి అనుమతించరు. దర్శనం టికెట్ల ధరలు మరియు లడ్డు ప్రసాదం. ఇక్కడికి వచ్చే భక్తుల రద్దీని బట్టి దర్శనం కోసం వేర్వేరు క్యూ లైన్లు మరియు టికెట్లు ఉంటాయి. అందులో ఉచిత ధర్మ దర్శన్ అంటే సాధారణ భక్తుల కోసం ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా దర్శనం కల్పిస్తారు. రెండోది శీఘ్ర దర్శన్, త్వరగా దర్శనం చేసుకోవాలనుకునే వారి కోసం ఒక్కరికి ₹50 పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. మూడోది విఐపి ఆర్ డోనర్ దర్శన్. దీని టికెట్ సుమారుగా $300 పర్ హెడ్ ఉంటుంది. ఈ టికెట్ తీసుకుంటే ఫాస్ట్ గా డైరెక్ట్ గా దర్శనంతో పాటు ఒక కుంకుమార్చన సేవ, ఒక లడ్డు ప్రసాదం ఉచితంగా ఇస్తారు. 4 శ్రీవారి సేవా ట్రస్ట్ డొనేషన్ టికెట్లు. గ్రూప్ గా వచ్చే వారి కోసం 1000 మరియు 2000 రూపాయల టికెట్లు కూడా ఉన్నాయి. ఇందులో 4 నుండి 5 మంది సభ్యులు నేరుగా దర్శనంతో పాటు స్వామివారి శేషవస్త్రం లేదా ఫోటో ఫ్రేమ్, లడ్డు ప్రసాదాలు బహుకరిస్తారు. ప్రసాదం ధరలు. ఇక్కడ ప్రసాదం ధరలు తిరుమల లడ్డు రుచితో. ఇక్కడ లడ్డు ₹50, వడ ₹50, పులిహోర ₹20కి లభిస్తాయి. ఇతర ఖర్చులు కార్ పార్కింగ్ ₹50, బైక్ పార్కింగ్ ₹20, చెప్పుల స్టాండ్ కి ₹5 లేకపోతే ₹10 తీసుకుంటారు. ఇక్కడ అసలు ఈ ఆలయానికి వెళ్లే రూట్ ఏంటి? హైదరాబాద్ ఉప్పల్ నుండి వరంగల్ హైవేలో కేవలం 40 నుండి 50 కిలోమీటర్ల దూరంలో భువనగిరి దాటాక ఈ ఆలయం కొండపై నుండి కనిపిస్తుంది. ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఇది కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి మీరు ఒకే రోజులో ఈ 2 అద్భుత క్షేత్రాలను దర్శించవచ్చు. ఒక కుటుంబం యొక్క అచంచలమైన భక్తి, కృతజ్ఞత భావమే ఈ రోజు వేలాది మంది భక్తులకు ముక్తి మార్గంగా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వారాంతంలో మీ ఫ్యామిలీతో కలిసి ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.